శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతి శుక్రవారం లలితా సహస్రం సౌందర్యలహరి పారాయణ చేసుకుంటున్నాం. ఎందుకని పారాయణ చేస్తున్నాము? పారాయణ అంటే అర్థం ఏంటి? ఎందుకు చేస్తున్నాము? నామపారాయణ ప్రీతాయే నమః అని అమ్మవారి నామాల్లో ఒక నామం. ఎందుకని? మాతృకా నామ పారాయణ, సహస్రనామ స్తోత్ర పారాయణ, ఖడ్గమాల పారాయణ, పంచదశాక్షరి మంత్రయుత త్రిశతి నామ పారాయణ, ఇలాంటివన్నీ కూడా నామపారాయణల యందు ప్రీతి కలిగినటువంటి జగజ్జననికి నమస్కారము అని కదా ఈ నామానికి అర్థం. అంటే లలితా సహస్రనామావళి యందు నామపారాయణ ప్రీత అని 8 అక్షరాలు, అంటే అష్టాక్షరి నామ మంత్రాన్ని ఓం నామపారాయణ ప్రీతాయే నమః అని ఉచ్చరిస్తూ ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించే సాధకుడు పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రుడై అనంతమైన ఆత్మానందానుభూతిని పొందుతాడు. భౌతిక సుఖశాంతులను కూడా పొందుతాడు. జగన్మాత తన నామాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని అంతర్ముఖంగా వీక్షిస్తూ పారాయణ చేస్తే కనుక ఆ పరమేశ్వరి బ్రహ్మానంద భరితి అయి భక్తులను వరముల అమృత వృష్టిలో పరవశింపచేస్తుంది. అంటే ఆ తల్లిని అంతర్ముఖంగా దర్శిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నామాలను పఠించాలి. ఆ జగన్మాతను స్మరించడానికి అనంతకోటి నామాలు ఉన్నాయి అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. సహస్రనామ స్తోత్ర పారాయణ సాధారణంగా చేసి ఆ పరమేశ్వరిని మనం ఆనందింపచేస్తాం. ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేస్తూ శ్రీమాతను సంబోధిస్తూ న్యాసాంగ దేవతలు అంటే హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, వీళ్ళని న్యాసాంగ దేవతలు అంటారు. అంటే న్యాసాంగం అంటే మనం చూపిస్తూ ఉంటాం కదా, హృదయదేవి అన్నప్పుడు హృదయాన్ని, శిరోదేవి అన్నప్పుడు శిరస్సుని, ఇలా చూపిస్తూ మనం సంబోధిస్తూ పారాయణ చేస్తాం స్మరిస్తూ. అందువల్ల వాళ్ళని న్యాసాంగ దేవతలు అంటారు. శ్రీచక్రంలోని నవావరణ దేవతలను స్తుతిస్తాం. ఈ విధంగా మనం స్మరిస్తూ ఈ న్యాసాంగ దేవతలను స్మరిస్తూ శ్రీచక్రంలోని నవావరణ దేవతలను స్తుతిస్తాం. పారాయణగా చదువుతాం. కుంకుమార్చన, పుష్పార్చన కూడా చేస్తాం. ఖడ్గమాలలోని నవావరణలోని దేవతలందరూ కూడా జగన్మాత స్వరూపాలు కనుక ఖడ్గమాల పారాయణ శ్రీమాతకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సరే, త్రిశతి ఉంది ఇంకోటి. త్రిశతి అంటే 300 నామ మంత్రాలు. శత అంటే 100, త్రి అంటే 300. పంచదశాక్షరిలోని 15 అక్షరాలు, 15 బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలకు ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాలతో మొత్తం త్రిశతి అయింది. అంటే 15 × 20 300. ఈ త్రిశతిని ఆ 15 బీజాక్షరాలు ఏమిటి? కా, ఏ, ఈ, లా, హ్రీం, హా, సా, కా, హా, లా, హ్రీం, సా, కా, లా, హ్రీం. ఇవి 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలకి 20 నామ మంత్రాలతో కలిపి మొత్తం 15 × 20 300 అయ్యే అదే త్రిశతి. ఈ త్రిశతిని పారాయణగా కానీ, పుష్పాలు కుంకుమతో కానీ, అర్చనగా కానీ చేసి అమ్మవారిని ఆనందింపచేయచ్చు. ఇంకా అష్టోత్తర శతనామ పారాయణ ఉంది. శక్తి పంచాక్షరి, బాలా త్రిపుర సుందరి, పంచదశి, షోడశి మంత్రానుష్ఠానం, ఇవన్నీ కూడా పరమేశ్వరికి ఆనందాన్ని చేకూరుస్తాయి. సప్తశతి, మహావిద్య మొదలైనవి కూడా జగన్మాతను ఆనందింపచేసే నామపారాయణలోకే వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి. అదేంటి అంటే అకారాది క్షకారాంతరము, అంటే ఆ నుంచి క్ష వరకు మన తెలుగు అక్షరాలు, వాటి వర్ణాలు అంటాం కదా, ఆ వర్ణాలు అచ్చులతో కలిపి అసంఖ్యాకములై నామ మంత్రాలను మనం ఏర్పరచవచ్చు. ఈ అసంఖ్యాకములైనటువంటి నామాలు ఒక విధంగా ఎన్నున్నాయి? అవి 20,736 నామ మంత్రాలు మనం కూర్పు చేయొచ్చు. ఒక్కొక్క నామ మంత్రము 7 అక్షరాలతో ఏర్పడుతుంది. వీటిని ఒక రోజు కానీ, వారం కానీ, పక్షం కానీ పారాయణ చేస్తే ఆ జగన్మాత ఆనందించగా అద్భుతమైన ఫలితాలు మనకి లభిస్తాయి అని చెప్తున్నారు. ఈ 20,736 నామ మంత్రాలు ఎట్లా వస్తున్నాయి? ఆ నుంచి అహా వరకు అచ్చులు 16, అలాగే కా నుండి క్ష వరకు హల్లులు 35, 35 హల్లులకు అచ్చులలోని ఆ
అనే అక్షరాన్ని చేర్చగా 36 అక్షరాలు అవుతున్నాయి. ఈ 36 అక్షరాలకు మొట్టమొదట ఒక్కొక్క అచ్చును కలుపుకుంటూ రాసుకుంటూ వచ్చినట్టయితే 36 × 16 576 అవుతున్నాయి. ఇవన్నీ కూడా కూర్పు చేయడంలో నామాలకు మొట్టమొదటి ప్రథమాక్షరాలు అవుతాయి. ఈ 576 అక్షరాలను ముందు రాస్తూ దాని తర్వాత 36 అక్షరాలను 2, 3, 4 ఈ క్రమంలో మనం రాసుకుంటూ వెళ్ళాలి. అలా రాస్తూ వెళ్ళగా చివర ఆ ఈ అనే అక్షరాలను చిట్ట చివర కలుపుకుంటూ 2, 3, 4 అనే క్రమంగా వస్తాయి. అలాగా కకారాది క్షకారాంత హల్లులన్నిటికీ స్వరములనన్నింటినీ కూరుస్తూ రాసుకుంటూ వెళ్ళాలి. అలా రాసుకుంటూ వెళ్తే 20,736 నామాలు, రహస్య నామాలు అంటే అవి వస్తాయన్నమాట. అలా చేస్తే 20,000కు పైగా అత్యంత రహస్య నామాలు పుడుతున్నాయి. దేవీ భాగవతం కూడా చెప్తోంది. ఏమని చెప్తోంది? దేవీ భాగవతం 3వ స్కందంలో రాసుంది. ఏమని? ఓ రామచంద్రమూర్తి, అకారాది క్షకారాంతము గల అక్షరాలను అచ్చులతో హల్లులతో మరలా కూర్చున్నట్లయితే అసంఖ్యేయములైనటువంటి నామాలు అవుతాయి అని మనకి దేవీ భాగవతంలో కూడా చెప్పారు. ఇలా కూర్చున్నటువంటి ఈ నామాల్ని ఎట్లాగా అన్ని నామాలను ఒకే రోజు పారాయణ చేయొచ్చు. ఏంటి? 20,736. లేదు, అన్ని నామాలను వారం రోజుల్లో పూర్తి చేయొచ్చు. అది చేయలేకపోతే 15 రోజుల్లో చేయొచ్చు. అది చేయకపోతే నెలలో చేయొచ్చు. లేదు, అది కూడా చేయలేకపోతే 36 రోజుల్లో చేయొచ్చు. దీనినే నామపారాయణ క్రమము అని చెప్పి అంటారు. అమ్మవారు నామపారాయణ ప్రీత అను నామ మంత్రానికి ఇదే క్రమం అన్నమాట. దీనినే నామపారాయణ కర్మం అని కూడా అంటారు. అంటే ఈ క్రమంలో మనం నామపారాయణ చెయ్యాలి అని చెప్పి మనకి దేవీ భాగవతం కూడా చెప్తోంది. ఆ 20,736 నామాలు కూడా ఉన్నాయి. అవి కూడా వివరించి చెప్పి కూర్చున్నటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఆ విధంగా ఆ నామాలను మనం ఈ రకంగా చేసినట్లయితే ఆ తల్లి ఆనందిస్తుంది, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. జగన్మాతకు నమస్కరించేటప్పుడు ఓం నామపారాయణ ప్రీతాయే నమః అని చెప్పి అనాలి. అంటే నామపారాయణకు ప్రీతి చెందినది అని అర్థం. ఎవరి నామములను ఉచ్చరించినను అవన్నీ అమ్మవారి నామాలుగానే ఎంచి పారాయణము చేయువారి ఎడ ప్రీతి చెందుతుంది అని ఈ నామానికి అర్థం అన్నమాట. పారాయణం, నామపారాయణ ప్రీత అని కదా. అంటే ఇది 8 అక్షరాల నామం. నమస్కరించేటప్పుడు మనం చెప్పుకున్నాం నామపారాయణ ప్రీతాయ నమః అని చెప్పాలి. అంటే ఏంటి? నామ అంటే నామములను, పారాయణ అంటే పారాయణ చేయుట చేత, ప్రీత అంటే ప్రీతి చెందినది అని అర్థం, బాహ్య అర్థం. ఇప్పుడు దీనికి సూక్ష్మమైనటువంటి అర్థం ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అకారాది క్షకారాంతం వరకు ఉన్నటువంటి అక్షరాలను కూర్పు చేస్తే వచ్చే రహస్య నామాలన్నమాట. ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఎన్నో లాభాలు, ఉపయోగాలు చేకూరుతాయి అని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. నన్ను పూజించినా, నా మంత్రాలు చదివినా, జపించినా, జపించకపోయినా నా సంతోషం కోసం ఈ సహస్రనామ స్తోత్రం ఎప్పుడూ పారాయణ చేయండి అని చెప్పి చెప్తుంది. ఎలా? మామర్చయంతు వా మావా విద్యాం జపతు వా నవా కీర్తయే నామ సహస్రం ఇదం మతయే సదా. ఎప్పుడు నన్ను పారాయణ చెయ్యండి అని చెప్పి చెబుతుంది. అందుకని ఈ పారాయణ అంటే ఏంటి? ఈ నామపారాయణ ప్రీతా నామంలోని పారాయణ అంటే ఏంటి? పారాయణ అన్నది పారం అయనం అని 2 అక్షరాలు కలిపితే పారాయణ అయింది. పారం అంటే ఏంటి? అవతలి ఒడ్డు అని అర్థం. అయనం అంటే దానిని చేరేటటువంటి మార్గం అన్నమాట. అది అర్థం. ఈ 2 అర్థాలను బట్టి పారాయణం అంటే ఏంటి? అవతలి ఒడ్డుకు చేరు మార్గము అని అర్థం అన్నమాట. అవతలి ఒడ్డు అంటే ఏంటి? మనం నిత్యం జీవనయోగ సాధనలో చేరవలసినటువంటి లక్ష్యం లేదా ధ్యేయమే అవతలి ఒడ్డు. దీన్నే మోక్షం అంటారు. దీన్ని మోక్షం కావాలనుకునే వాళ్ళు మోక్షం అనుకోవచ్చు. లేదు, ఇంకేదైనా లక్ష్యంతో చేసేవాళ్ళు ఆ లక్ష్యం అనుకోవచ్చు. ఏ లక్ష్యం లేని వాళ్ళకి మోక్షమే లక్ష్యము, ఇలాగా అనుకోవచ్చు. అవతలి ఒడ్డునకి చేర్చేటటువంటి మార్గం అని. అయితే అవతలి ఒడ్డు దూరమా అంటే దూరమేమీ కాదు. మన చుట్టూ తయారు చేసుకున్నది ఎంత అవరోధంగా ఉంటే
అంత దూరంలో అవతల ఒడ్డు ఉంటుంది. అంటే ఎక్కువ బంధాలు మన చుట్టూ తయారు చేసుకున్నది ఎంత అవరోధం అంటే ఏంటి, మన చుట్టూ తయారు చేసుకున్నది బంధాలు, ఇహలోకం. ఈ బంధాలు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, ఇట్లాగ బంధాలు ఎక్కువ పెంచుకుంటే అది అవరోధం అన్నమాట. ఆ అవరోధమై అవతల ఒడ్డు దూరం అయిపోతుంది, చేరుకోలేము. అందుకని ఆ దూరాన్ని మనం పక్కకు పెట్టుకున్నట్టయితే ఒడ్డు దగ్గర అవుతుంది, మనం త్వరగా చేరుకోవచ్చు. కొందరికి వారి చుట్టూ ఉన్న అవరోధాలుగా ఉండేవి ఏమీ లేవనుకోండి, అలాంటి వారు ఆ ఒడ్డు దగ్గరే ఉంటారు అని అర్థం. అంటే అవతల ఒడ్డు సూచించే మోక్ష స్థితిలోనే ఉంటారు అని అర్థం. అందుకు మనం అవతల ఒడ్డుకు చేరుకోవాలి అంటే ఈ నామాన్ని పట్టుకోవాలి. ఈ నామాన్ని పట్టుకుంటే ఆ తల్లి మనకున్నటువంటి అవరోధాలు, భవబంధాలు అన్నీ మనం వదులుచుకోలేము, కానీ ఆ తల్లి వదిలించి అవతల ఒడ్డుకు ఆ తల్లే చేరుస్తుంది. అందుకని మనం నిరంతరం నామపారాయణని చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ నామపారాయణ ప్రీతాయ నమః అన్న నామానికి అర్థాన్ని ఈ విధంగా వివరించారు. ఇది చాలా పెద్దది ఉందండి, నేను చాలా క్లుప్తంగా చెప్పాను. కనుక నిరంతరం నామపారాయణ చేస్తే మనకున్నటువంటి భవబంధాలను తొలగించి అవతల ఒడ్డుకి అమ్మాయి చాలా సులభంగా చేరుస్తుంది. మన ప్రమేయం లేకుండా ఆ తల్లే మనల్ని అవతల ఒడ్డుకు తీసుకెడుతుంది. మనం చేయవలసిందల్లా ఏమీ లేదు, నామపారాయణ చేస్తూ ఉండడమే. ఎన్నో చెప్పారు, అందులో మనకి ఏది నచ్చితే, ఏది మన మనసుకు నచ్చితే దాన్ని పట్టుకుని పారాయణ చేస్తే మనం ఆ పడవ ఎక్కి వెళ్ళిపోయినట్టే. ఆ పడవ అనే నామపారాయణని పట్టుకున్నట్టయితే, ఎక్కినట్టయితే ఆ తల్లి ఒడ్డుకి చేరుస్తుంది అని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థాన్ని మనకి ఎంతోమంది భాష్యకారులు, పెద్దలు ఎంతోమంది మనకి తెలియజేసి ఉన్నారు. మనం పారాయణ ప్రతి వారం పారాయణ చేస్తున్నాం కదా, దాన్ని ప్రతి రోజుకి మార్చుకుని ప్రతి రోజు నుంచి చేసే దాన్ని ప్రతి క్షణానికి కనుక చేయగలిగినట్లయితే మనం సులభంగా అవతల ఒడ్డుకి చేరగలుగుతామన్నమాట. కనుక అందరూ ఆ విధంగా చేసి అవతల ఒడ్డుకి చేరుకోగలరు అమ్మని పట్టుకుని అని ఆశిస్తూ ఆ జగన్మాత యొక్క కరుణ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు బాగానే ఉంది. మనం ఈ వారము నీలం రంగు వస్త్రాలు ధరించాలి అని చెప్పి అనుకున్నాం, నావీ బ్లూ. నీలం ఏంటి, నీలం అంటే అర్థం ఏంటి? ఆకాశ నీలం, నీలమేఘశ్యాముడు, నీలకంఠుడు, నీలమణులు, ఇట్లా నీలంతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి మనకి. చాలా కొట్టవచ్చినట్టు కనిపించేటటువంటి రంగు కూడా, అందమైనటువంటి రంగు. ఈ నీలం అనేది స్వతంత్ర స్వచ్ఛమైన రంగుల్లో ఒకటన్నమాట. సముద్రం, ఆకాశం ఈ రెండు కూడా అదే రంగులో ఉంటాయి. అనంతమైన ఎత్తు మరియు లోతుని తెలియచేస్తుంది ఈ నీలం రంగు. నీలం అంటే ఇంకా ఏంటి, న్యాయం, భక్తి, పరిపూర్ణత, స్థిరత్వం మరియు శాంతి కూడా ఉంటాయి. ఈ రంగు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ప్రశాంతమైన స్వభావాన్ని కూడా సూచిస్తుంది. ఇది విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది, మంచి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది, ఆధ్యాత్మిక విజయాల కోసం ప్రయత్నించే వ్యక్తులచే ఎంపిక చేయబడుతుంది. అంటే ఆధ్యాత్మికంగా ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఈ నీలం రంగుని ఎంచుకుంటారనమాట. వారు స్వార్థపరులు కాదు, వెన్నెముక లేని వాళ్ళు అన్నమాట. నిష్క్రియంగా ఉంటారు, ఎటువంటి కల్లా కపటం ఉండదు. అంతేకాదు ఈ నీలం రంగు స్ఫూర్తి, న్యాయం, భక్తిని సూచిస్తుంది. కోరికల నెరవేర్చుకోవడానికి దోహదం చేస్తుంది. మొదటి చూపులోనే అవాస్తవికంగా అనిపించేవి కూడా వాస్తవంగా కనిపిస్తాయి. నీలం రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా వ్యవస్థీకృతంగా ఉంటారు, మంచి స్టామినా కలిగి ఉంటారు. అంతేకాదండి, వాళ్ళు స్వీకరించగలరు, ఇతరులకు లోబడగలరు, అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటారు. వారు అద్భుతమైనటువంటి తార్కిక ఆలోచనలను కలిగి ఉంటారు. ఎవరు? ఈ నీలం రంగుని ఇష్టపడేవాళ్ళు. పురాతన ప్రపంచంలో నీలం పువ్వులు చాలా తరచుగా కలిగి ఉన్నటువంటి వస్త్రాలు ఉండేవి పూర్వకాలంలో. వాటిని తరచూ పూజారులు, రాజులు ధరించేవారు. దాని ద్వారా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఆకాశంతో ముడిపడి ఉన్నామని, అత్యున్నత కులానికి చెందిన వారమని సామాన్యులకు స్పష్టం చేస్తారు. అంటే పూర్వకాలంలో ఈ నీలం రంగు పువ్వులు, నీలం దుస్తులు వేసుకుంటే కనుక
వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి అవతల వాళ్ళకి తెలియచేసేటటువంటి చిహ్నంగా ఉండేది. అందువల్ల వాళ్ళు నీలం రంగును ధరించేవారు అన్నమాట. సాంప్రదాయకంగా నీలం అనేది సంకల్ప శక్తి, తర్కము, అంతేకాదు ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్న పురుష రంగుగా పరిగణించబడేది పూర్వకాలంలో. ఇంకా ఏం చేస్తుంది ఈ నీలం రంగు? కేంద్ర నాడీ వ్యవస్థ మరియు శరీరంలోని అవయవాలపై దాని ప్రత్యేక ప్రభావానికి ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకత ఏంటంటే అది అదే సమయంలో ఉత్తేజపరుస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, అంటే సామరస్యం చేస్తుంది అన్నమాట. ఎక్కువ ఉత్తేజంగా ఉన్న వాళ్ళని శాంతపరుస్తుంది, శాంతంగా ఉన్న వాళ్ళని ఉత్తేజపరుస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క ఉత్సాహం పని చేయకుండా కనుక ఉంటే నిరోధిస్తే కనుక అతనికి అధిక రక్తపోటు ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఈ నీలం ఏం చేస్తుంది? విశ్రాంతిని, ప్రశాంతతని, శాంతిని కలుగజేస్తుందట. అంతేకాదు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ నీలం రంగు ఉన్న గదుల్లో ప్రజలు బాగా పనిచేస్తారట, మరియు చక్కగా చదువుకోవడం కూడా చేయగలుగుతారు. అంతేకాదు ఈ లక్ష్యంపై దృష్టి పెట్టడానికి కూడా సహాయపడుతుంది. అనవసరమైన ప్రతి దాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. అందువల్ల మనస్తత్వ శాస్త్రవేత్తలు త్వరగా పరధ్యానంలో ఉన్న, విరామం లేని మరియు మనస్సు లేని వ్యక్తుల కోసం దీనిని ఉపయోగించమని, అంటే ఈ రంగును ఉపయోగించమని సలహా ఇస్తారట. ఇంకా ఈ మనస్తత్వ శాస్త్రంలో ఇంకా ఏం చెప్తున్నారు ఈ నీలం రంగు గురించి? ఒక విచిత్రమైనటువంటి ప్రతీకవాదాన్ని కలిగి ఉంటుంది. సానుకూల మరియు ప్రతికూల అంశాలలో విభిన్నంగా ఉంటుంది. అంటే సానుకూల లక్షణాల్లో పట్టుదల, ఆదర్శవాదం, దృఢత్వం, సంస్థ, కఠినత అన్నీ ఉంటాయి. ప్రతికూల లక్షణాలు బలహీనత, మతోన్మాదం, ఆధారపడడం, ఇలాంటివన్నీ. చాలామందికి నీలం రంగు ఇప్పటికీ ఆకాశం మరియు శాశ్వతత్వంతో ముడిపడి ఉంది. ఇది నిజాయితీ, విధేయత, స్థిరత్వాన్ని కూడా సూచిస్తుందట ఈ రంగు. ఇష్టమైన రంగు నీలం రంగులో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. నీలం రంగుని ఇష్టపడే వ్యక్తులు ఎలా ఉంటారట? నిరాడంబరంగా మరియు విశ్వసనీయంగా ఉంటారు. తరచుగా వారు విచారానికి గురవుతారు, ఏకాంతాన్ని ప్రేమిస్తారు, సుదీర్ఘ ఆలోచనలకు గురవుతారు. ఇంకా సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకున్నట్లయితే కనుక మనకి సంఖ్యలు 1 నుంచి 9 వరకు ఉన్నాయి కదా. ప్రతి సంఖ్యకు కొన్ని రంగులకి సంకేతంగా ఒక్కొక్క సంఖ్యను చెప్పారు. వ్యక్తి యొక్క అదృష్టం ఈ సంఖ్యలతో పాటు రంగులు కూడా తోడ్పాటును అందిస్తాయంటల్లో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి న్యూమరాలజిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు 6 నెంబరు 6 ఉందనుకోండి, 6వ సంఖ్య, 6వ నెంబరు ఎవరికైనా లక్కీ నెంబర్ అయితే వాళ్ళు నీలం, స్కై బ్లూ, నావీ బ్లూ, గులాబీ రంగు, వాళ్ళకి ఈ రంగులు చాలా శుభదాయకం. డార్క్ కలర్స్ వాడకూడదంట. అదే 7 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, 7, వీళ్ళకి పచ్చ, తెలుపు, పసుపు, బంగారం వర్ణం ఉన్న షేడ్స్ కలిసి వస్తాయట. వీళ్ళకి నీలం రంగులు పడవు, లక్కీ నెంబర్ 7 ఉన్న వాళ్ళకి. అలాగే మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఈ రంగు అలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మీకు సూచించే ఈ రంగుల్ని ధరించాలంటే మనకు కుదరదు కదా. కొంతమంది ఒక పనికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి అదే రంగు బట్టలను వేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందని అవే బట్టలు వేసుకెళ్తారు, ఆ రంగు బట్టల్ని. కానీ ఎల్లప్పుడూ అలా చేయడానికి మనకు కుదరదు. కాబట్టి ఏం చేయమని చెప్తున్నారు? కనీసం ఆ రంగులకి సంబంధించి రుమాలు కానీ, పర్సు కానీ, టై కానీ, దారం కానీ ఏదో ఒకటి చేతిలో ఉంచుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయి అని చెప్పి మనకి సంఖ్యాశాస్త్రంగా చెప్తున్నారు. ఇంకా ఈ రంగు గురించి చెప్పుకోవాలంటే మన జెండాలో కూడా ఉంది. ఎలా ఉందంటారా? 3 రంగులు కదా మన జెండాకి ఉన్నది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు 3 రంగులవే. మన భారత జాతీయ పతాకం ఎవరు తయారు చేశారు తెలుసు, పింగళి వెంకయ్య గారు రూపొందించారు. సరే, ఇది ఎలా ఉంటుంది? కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ఈ 3 రంగులు సమంగా ఉంటాయి కదా. ఈ తెలుపు రంగు మధ్యలో ఒక చక్రం ఉంటుంది, అది నావీ బ్లూ రంగులో ఉంటుంది. దానికి 24 ఆకులుండే అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. ఇది దేనికి? కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలైతే అశోక చక్రం, ఈ నావీ బ్లూ రంగులో ఉన్నటువంటి అశోక చక్రం ధర్మానికి ప్రతీక. ఈ విధంగా నీలం రంగుని అక్కడ కూడా వాడారు. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా అండి? నీలం రంగులో రోడ్లు కూడా ఉన్నాయటండి. మామూలుగా మనం తార్ రోడ్లు నల్లగా ఉంటాయి, లేదంటే గ్రే కలర్లో ఉంటాయి, ఇలా ఉంటాయి కదా.
కానీ నీలం రంగులో రోడ్లు ఉన్నాయట. ఆ దేశం ఏ దేశంలో ఉన్నాయో తెలుసా? ఈ నీలం రంగు రోడ్లు ఖతార్ దేశంలో ఉన్నాయంటండి. వాళ్ళు ఎందుకు నీలం రంగు రోడ్లకేశారు? నీలం రంగు రోడ్లు దేశానికి అందాన్ని ఇస్తాయి. అంతేకాదు, ఆ రోడ్డుపై నడుస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నటువంటి ఫీలింగ్, అనుభూతి కలుగుతుందట. ఇంకా ఇక్కడ వివిధ రంగుల రోడ్లు ఎందుకు అలా నిర్మించారు అంటే కనుక, గ్లోబల్ వార్మింగ్ సమస్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలిసిందే కదా గ్లోబల్ వార్మింగ్. ఈ నానాటికి ఎందుకంటే ఈ చెట్లన్నీ కొట్టేయడంతో మనకి విపరీతమైనటువంటి వేడి పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత. ఆ ఉష్ణోగ్రతని నియంత్రించేందుకు చాలా దేశాలు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. వాటిలో భాగంగానే ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఖతార్లోని రోడ్లన్నీ కూడా నీల రంగులోకి మార్చేశారు. 2019 సంవత్సరం తర్వాత చాలా రోడ్లు నీల రంగులోకి మార్చారు. ఈ నీల రంగు రోడ్డు ఏం చేస్తుంది? ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంట. అలా చేయడానికి పనికి వస్తుంది అని చెప్పి నీల రంగుని వేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అరటిపళ్ళు, నీలం రంగు అరటిపళ్ళు ఉన్నాయటండి. అవి ఎప్పుడైనా మరి విన్నారో లేదో నాకైతే తెలీదు, తెలిసి ఉండొచ్చు చాలామందికి. ఈ నీలం రంగు అరటిపళ్ళు మరి నేనైతే చూడలేదు, చదివాను అంతే. అయితే ఈ నీలం రంగు అరటిపళ్ళు ఉంటాయి అని చాలామందికి తెలీదు. వీటి రుచి కూడా చాలా వెరైటీగా ఉంటుందట, భిన్నంగా. ఆ వెరైటీ అరటి గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఇవి ఆగ్నేయ ఆసియాలో సాగు చేస్తారట. హవాయి దీవుల్లో కూడా ఈ రకం అరటిపండు తోటలు ఉన్నాయట. ఈ నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో పండిస్తారు. ఎందుకంటే చల్లటి ప్రాంతాల్లో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో దీని దిగుబడి బాగుంటుందట. ఇంకా ఇవి టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో కూడా పండిస్తున్నారట. అంతేకాదు, ఈ నీలం రంగు అరటిపళ్ళ రుచి వెనీలా ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా ఉంటుందట, ఆ రుచిలో ఉంటుందట. అందుకే ఈ అరటిని బ్లూ జావా అరటి అని కూడా పిలుస్తారట. నీల రంగు అరటిని కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా పిలుస్తారట. ఈ అరటికాయ ఎంత ఉంటుందో తెలుసా అండి? 7 అంగుళాల పొడవు ఉంటుందట. చూసారా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. అంతేకాదు, ఈ నీలం రంగు అరటిపళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు మాత్రం ఈ అరటిపండుని తినకూడదట. ఎందుకని? ఈ అరటిపండు తింటే శరీరాన్ని మరింత చల్లగా చేస్తుందట. అందువల్ల జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు తింటే ఇంకా ఎక్కువ అవుతాయన్నారు. అది అరటి పళ్ళలో ఉన్నటువంటి అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే ఈ నీలం రంగుకి ఎలా ఉంటుంది? వాస్తు ప్రకారం ఈ రంగు మనకి మామూలుగా వాస్తు శాస్త్రంలో రంగులకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రంగులు ప్రజలపై గణనీయమైనటువంటి మానసిక ప్రభావాన్ని చూపిస్తాయి అనేది కూడా మనకి నిరూపించబడింది. ఇళ్ళు వ్యక్తుల జీవితాల్లో ప్రధానమైనటువంటి భాగం. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి చేరుకుంటాం కదా, ప్రధానమైనటువంటి భాగం. అటువంటి ఇళ్లకు రంగులు వేస్తే, ఎలాంటి రంగులు వేస్తే ప్రశాంతంగా మనం జీవిస్తాము అని అనుకున్నట్టయితే బెడ్రూమ్కి నీలం రంగు మంచిది అంటున్నారు. కొన్ని చోట్ల మనకు రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే కొన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా నీలం రంగు లైట్లు పెడతారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం కోసం. అందుకే నీలం కూడా విశాలతతో ముడిపడి ఉంటుంది. లేత నీలం రంగు చూసేవారి మనస్సులో ప్రశాంతత, శాంతిని సృష్టిస్తుందట ఆ లేత నీలాన్ని చూస్తే. ఈ రంగు కనుక బెడ్రూము, లేదా ధ్యానం చేసే గది, లేదా విశ్రాంతి, లేదా నిద్ర కోసం రూపొందించినటువంటి గదికి ఇది నియమించబడిందట. దీనికి ఇలా వేస్తే మంచిది అని సిఫారసు చేయబడింది. అంతేకాదు, ఈ నీలం సృజనాత్మకతకు సంబంధించినటువంటిది. స్కై బ్లూ ప్రశాంతతకు సంబంధించింది మరియు వ్యక్తి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ముదురు నీలం అయితే మేధస్సు మరియు భావోద్వేగ లేకపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రంగు స్నేహానికి సంబంధించింది. ఈ నీలం హృదయ స్పందన రేటు మరియు శ్వాసను కూడా నెమ్మదిస్తుందటండి. ధ్యానం మరియు విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎంచుకోవడానికి ఇది సరైన రంగు. అంతేకాదు, ఇంకా ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ నీలం రంగుతో ముడిపడి ఉంటుంది. అంటే తెలివితేటలు ఈ నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. ఏకాగ్రతను అంటే కాన్సన్ట్రేషన్ మెరుగుపరుస్తుంది. ఆలోచనలను రేకెత్తింపచేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. అంతేకాదు, మానసిక స్పష్టతను అందించడానికి కూడా ఈ నీలం రంగు వివిధ రకాల షేడ్స్ కూడా చూపించబడ్డాయి. అంతేకాదు, ఉత్పాదకతను కూడా మెరుగుపరుస్తుందట.
ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటో తెలుసా అండి? ఈ రంగు వల్ల ఇది బెదిరించని రంగట. ప్రశాంతత లేదా ప్రశాంతత యొక్క భావాలను తెస్తుంది. ఇది కంప్యూటర్ రంగు. మనం కొన్ని కంప్యూటర్ ఆన్ చేయగానే బ్లూగా వచ్చేస్తుంది. అంతేకాదు ఇది విచారం లేదా భావోద్వేగాన్ని దూరం చేస్తుంది. తర్వాత కార్మికులలో ఉత్పాదకతను పెంపొందించే రంగు ఇది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందటండి ఈ రంగు. పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుందట. అంతేకాదు ఈ నీలం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, లైక్ చేసేవాళ్ళు. అలా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత, ప్రశాంతత, రోడ్లపై నిర్లక్ష్యంగా ఉండకపోవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారట. స్థిరత్వానికి విలువనిచ్చి అరుదుగా మనసు మార్చుకునే, రచ్చ చేయని, తొందరపడని వాళ్ళకి ఈ రంగు ప్రతీకగా చెప్పారు. అంటే ఈ రంగు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ వాళ్ళు కొంతమంది మనసు కుదురుగా లేకపోయినా, స్థిరత్వంగా లేకపోయినా, ఇలాంటి వాళ్ళకి నీలం రంగు కారును చూడగానే శాంతి కలుగుతుందట. అంతేకాదు దిగులుగా ఉన్న రోజుల్లో ఈ నీలం రంగుని చూస్తే ఉత్సాహం వస్తుందట. ఉల్లాసంగా, నిర్లక్ష్యంగా ఉన్న వారికి కూడా ఇది విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుందట. ఇన్నున్నాయి. సరే, బాగానే ఉంది. మరి నీలం రంగు పువ్వుల గురించి చెప్పుకుందాం. నీలం రంగు పువ్వులు ఏమిటి? డిసెంబరాలు. డిసెంబరాలు మనకి డిసెంబరు, జనవరి నెలల్లో పూస్తాయి, తెలుసు కదా అందరికీ. డిసెంబరాలు అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి? నీలం రంగు పువ్వులు. ఆ పువ్వుల మొక్కలకి అవే గుర్తుకొస్తాయి. ఇవి వాసన రాకపోయినా చూడడానికి ఆ పువ్వులు చాలా అందంగా ఉంటాయి, మనకు మనసుకి ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఇవి ఎలా ఉంటాయి? గరాటు ఆకారంలో ఉంటాయి, 5 రేకులతో చక్కగా విచ్చుకుంటాయి. నేటికి మనకి గ్రామాల్లో స్త్రీలు చక్కగా వాటిని కోసుకుని మాలలు కట్టుకుని జడలో పెట్టుకుంటూ ఉంటారు. వీటిని ఫిలిప్పైన్స్ వైలెట్ అని కూడా పిలుస్తారండి. ఈ డిసెంబరాలు ఆధునిక రకాల్లో ముదురు నీలం ఒకటి. ఇవి మబ్బు నీలి రంగు పువ్వులతో ఎంతో ఆకర్షణీయంగా, చాలా ఆహ్లాదంగా ఉంటాయి. సాధారణంగా ఈ డిసెంబరాలతో పోల్చినట్లయితే ఈ మొక్క కాస్త తక్కువగానే పూలు పోస్తుంది, అయినా చూడడానికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం మధ్యయుగంలో ఉన్నటువంటి ఆ ఫోటోలను, ఆ చిత్రాలను చూసినట్లయితే మనం వాళ్ళ దుస్తులలో ఎక్కువ నీలం రంగు ఉండటాన్ని మనం చూడొచ్చు. ఎందుకని? ఉన్నత వర్గాల ధనవంతులు మాత్రమే ఆ రోజుల్లో ఎక్కువగా చిత్రాలను రూపొందించుకునేవాళ్ళు. అంటే ఫోటోలను తీయించుకోవడం కానీ, గీయించుకోవడం కానీ చేసేవాళ్ళు. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఆ సమయంలో నీల రంగుని గొప్ప మూలానికి చిహ్నంగా పరిగణించబడింది. అంటే గొప్ప వాళ్ళ యొక్క రంగు నీలం రంగు అన్నమాట. ఆ నీలం రంగు దుస్తులు వేసుకున్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, గొప్పవాళ్ళని అర్థం అన్నమాట. అందువల్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫోటోల్లో చూస్తే ఎక్కువ మనకి నీలం రంగు కనిపిస్తుంది. అందువల్ల ఇప్పటికీ మనం బ్లూ బ్లడ్ అనే స్థిరమైన వ్యక్తీకరణను కూడా మనం వినొచ్చు. అయితే ఇది ఒక నిర్దిష్టమైన వ్యక్తి యొక్క వంశాన్ని సూచిస్తుంది. మధ్యయుగాలలో లేత నీలం రంగు ప్రత్యేకంగా ప్రశంసించబడింది. సరే, బాగానే ఉంది. మనస్తత్వవేత్తలు ఇంకా ఏం చెప్తున్నారు? ఈ స్వచ్ఛమైన నీల రంగును ఒక వ్యక్తికి అత్యంత సౌకర్యవంతమైన రంగుల్లో ఒకటిగా భావిస్తారట. హృదయ స్పందనను శాంతపరుస్తుంది, చింతలను మర్చిపోవడానికి సహాయపడుతుంది. ఆకాశ నీలం రంగు మానసిక స్థితిని ఖచ్చితంగా పెంచుతుంది, శక్తినిస్తుంది. ముదురు నీలం రంగు దిగులుగా ఉన్న ఆలోచనలను ఆకర్షిస్తుంది. ఇది వదిలించుకోవడం చాలా కష్టం అన్నమాట. ఇన్నిటికీ ప్రతీకమైనది ఈ నీలం రంగు. ఇవండి నీలం రంగు విశేషాలు. ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన తీసుకుని మీకు చెప్పాను. ఇది 2 ఆడియోలుగా ఎందుకు చేశానంటే వాట్సాప్లో ఫార్వర్డ్ అవ్వడం కష్టం, అందువల్ల చిన్నగా 2 చేశాను. అవి ఎక్కువైనందుకు ఏమనుకోకండి. ఎందుకంటే ఎంత తక్కువ చెప్పినా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి 2 చేయాల్సి వచ్చింది. ఒకటే పెద్దదిగా చేస్తే అది వాట్సాప్లో వెళ్ళడం లేదు, అందువల్ల 2గా చేయాల్సి వచ్చింది. ఏమనుకోకండి. ఇవ్వండి, నామపారాయణ చేస్తే ఆ తల్లి ఎలా అనుగ్రహిస్తుందో తెలుసుకున్నాం. నీలం రంగు విశేషాలను తెలుసుకున్నాం. అంతేకాదండి, కాళికాదేవిని కూడా మనం నీలం రంగులో చూస్తాము, శ్రీకృష్ణుడు నీలం రంగులు. ఇలాగా మనకి నీలం రంగు ఎన్నిటికో ప్రతీక. కనుక ఆ జగన్మాత యొక్క
అనుగ్రహాన్ని పొందటానికి అందరూ ఆ నామపారాయణ చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.